నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం మార్నింగ్ 7:20 అవుతుంది. మనకి ఈ రోజు 7:45 కి డ్రైవింగ్ లైసెన్స్ ది రెన్యువల్ అపాయింట్మెంట్ ఉండే. నిన్న మనం చూస్తే ఈ రోజు మార్నింగ్ 7:45 స్లాట్ కాకుండా నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ 25 డేస్ తర్వాత మనకు స్లాట్స్ అవైలబుల్ ఉండే కదా. 7:45 కి కాకుండా తర్వాత ఈ రోజుకి ఇంకేమైనా స్లాట్స్ ఉన్నాయని చూస్తుండే. లక్కీలీ ఈ రోజు 9 AM కి ఇంకో స్లాట్ దొరికింది. సో రీస్కెడ్యూల్ చేసి పడేసిన. Meanwhile, welcome to the Daily Calm. When you're ready, close your eyes. Bring full attention to this very moment. a few moments later. లేచిన కాఫీ తాగిన మెడిటేషన్ చేసినా కొంచెం పీస్ఫుల్ ఉంది. అండ్ మన అపాయింట్మెంట్ కి ఇంకొక 40 minutes టైం ఉంది. మనకు పోవడానికి ఒక 15 minutes అవుతుంది అంతే. సో ఫస్ట్ మన ఫ్రిడ్జ్ లో కొంచెం చికెన్ ఉంది. మంచిగా చికెన్ మ్యారినేట్ చేసి సెట్ చేద్దాం. ఎందుకంటే కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఆల్మోస్ట్ 1.5 week అయిపోయింది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్ నౌ. Just then. కాదు మమ్మీ, అసలు నువ్వు డెవలప్స్ లేరు చూస్తున్నావు మమ్మీ. సరిపోయింది. ఆల్ రైట్, డన్ విత్ ద మ్యారినేషన్. Just then. ఆల్ రైట్, ఇట్స్ 8:55 రైట్ నౌ. అండ్ క్యాబ్ బుక్ చేసిన. అండ్ మన అపాయింట్మెంట్ ఇంకా జస్ట్ 5 నిమిషాల టైం ఉంది. క్యాబ్ ఇప్పుడే వచ్చి ఒక 5-10 నిమిషాలు లేట్ అయ్యేటట్టు ఉంది, బట్ ఇట్స్ ఫైన్. ఆల్ రైట్, మనం ప్రింట్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఈమెయిల్ చేసిన. టైం టు చెక్ ఇన్. Done. We got our temporary license. Alright, so the process was fairly simple. పెద్ద హడావిడేం లేకుండే. మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకొని రెడీగా లేవు కాబట్టి ఏం చేయాలి బాబాయ్ అంటే వాళ్ళ ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉండే. ఆ ఈమెయిల్కి నా డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసిన. ఇప్పుడు ఓవరాల్ మనకు అవసరం పడ్డ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ది మన ఎక్స్పైర్ అయిన మేరీలాండ్ పాత డ్రైవర్స్ లైసెన్స్, నెక్స్ట్ ఎక్స్పైర్ అయిన ఏడీ కార్డు, నెక్స్ట్ SSN, తర్వాత 2 అడ్రస్ ప్రూఫ్లు, లీజ్ డాక్యుమెంట్, ఇంకా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ సెట్ చేసిన. అండ్ లాస్ట్కి లేటెస్ట్ అప్డేటెడ్ I-20. కానీ నాకు I-20 బదులు స్టెమోపీటీది అప్రూవల్ నోటీస్ ఉంటుంది కదా, అది ఒకటి సరిపోయింది. అసలు I-20 అడగనేలేడు. సో అట్లా మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఏదేదో ప్రాసెసింగ్ చేసి 2-3 సైన్లు పెట్టించుకొని డన్ అని చెప్పి నా ఎక్స్పైర్డ్ మేరీలాండ్ డ్రైవర్స్ లైసెన్స్ ఏదైతే ఉందో అది తీసుకొని ఓల్డ్ లైసెన్స్ సరెండర్ నోటీస్ అని చెప్పేసి ఒక రిసీట్ ఇచ్చిండు. ఇక ఎక్స్పైర్డ్ పాత డ్రైవర్స్ లైసెన్స్ గాన్ అన్నట్టే. నెక్స్ట్ మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉండే కాబట్టి టెక్నికలీ ఇప్పుడు టెక్సస్ లో మనం ఫస్ట్ టైం లైసెన్స్ తీసుకుంటున్నా కానీ సార్ట్ ఆఫ్ మన డ్రైవర్స్ లైసెన్స్ రెన్యూ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ టెస్ట్లు ఎగ్జామ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఒక టెంపరీ లైసెన్స్ ప్రింట్ చేసి ఇచ్చిండు. దానికి ఈ రోజు నుంచి 2 months వ్యాలిడిటీ ఉంది. అండ్ మనకి గ్యాప్ లో 2-3 weeks లో మన డ్రైవర్స్ లైసెన్స్ ఇంటికి డెలివరీ అవుతాం. సో ఆల్ సెట్. ప్రస్తుతానికి అయితే మనం ఇచ్చిన టెంపరీ లైసెన్స్ తో వాడుకోవచ్చు. హలో. Moments later. థ్యాంక్ యూ సో మచ్. ఫీల్ అవుతారా? గట్టి కొట్టినాడు ఎవరిని చూసుకోకుండా గట్టి క్లోజ్ చేసిన. చేతికి స్పర్శ పోయింది. టైం 12:30 అవుతుంది. లంచ్ బ్రేక్. ఏం కుక్ చేస్తలేను, బయట కిందికి పోయి తినేసి వద్దాం. Soon after. I'm looking for Mazda 3. Yes, we should. If the stock number that we have right there, that you're interested in is correct, we do have it available. Okay, yeah, I'm interested in this one. By any chance, do you have like a greige interior variant? Gray? Interior. I'm not sure. I would have to look at that. Is that something that you're preferring, or is that just kind of like a... Proceed forward, like how to take it forward there. ఇప్పుడే Mazda డీలర్షిప్ నుంచి కాల్ వచ్చింది. మనకి Mazda 3 సెడాన్ లా హై అండ్ -1 ట్రిమ్ బ్రాండ్ న్యూ 2025 ది మనకు తక్కువకి ఎక్కడ వస్తుందని అని చూస్తూ ఉంటే మన డాలస్ దగ్గర బర్ల్సన్ టెక్సస్ లా నాకు ఒక Mazda డీలర్షిప్ దొరికింది. వాడు మనకి దగ్గర 3800 డిస్కౌంట్ ఇస్తుండు. సో ఇప్పుడే వాళ్ళు కాల్ చేసి వెహికల్ అవైలబుల్ ఉందని చెప్పిండ్రు. ఓకే అని చెప్పినా, కానీ ఇప్పుడు మనం పోయి ఆ వెహికల్ అక్కడ చూడాలి అంటే మన కాస్ట్ నుంచి పోవడానికి దగ్గర 3 గంటలు అవుతుంది. సో థర్స్డే అట్లా వస్తా అని చెప్పిన. సెట్ అయితే పోవచ్చు. అండ్ ఫస్ట్ అసలు Mazda 3 మనకి సెట్ అవుతుందా లేదా కూడా చూడాలి కదా, లేదంటే 3 గంటలు ఆడదాకా పోయి వేస్టే. అందుకే మన ఇంటి నుంచి 15 minutes దూరంలో ఇంకొక Mazda డీలర్షిప్ ఉంది. మనకి కూడా టెక్స్ట్ చేసి రోజు సాయంత్రం వచ్చి చూస్తా అని చెప్పిన. సెట్ అయితే పోయి సెట్ చేద్దాం. కాకపోతే వీడి దగ్గర అసలు డిస్కౌంట్ లేదు. ఏమో మరి, ఆన్లైన్ అయితే డిస్కౌంట్ పెట్టలేడు. స్టోర్లో ఉంటుండొచ్చు. పోయి కనుక్కుంటే తెలుస్తుంది. చూద్దాం ఏమవుతుందో. 2 hours later. ఇప్పుడే ఇన్స్టాకర్ట్లో కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ పెట్టినా. రావడానికి ఒక 1.5-2 hours అవుతుందంట. ప్రస్తుతానికి కూర్చొని పని చేసుకుందాం. ఏం పని అంటే ఒక పెద్ద స్టంట్ వచ్చి పట్టదు. సో మన మెయిన్ ఛానల్లో 3rd వీడియో ఏదైతే ఉందో అది ఆల్రెడీ రికార్డ్ చేసి ఎడిటర్కి ఇచ్చిన. ఈ ఎడిటర్ మనకు కొత్తోడు. ఎడిట్ చేస్తా ఓకే అని అన్నాడు. ఆల్రెడీ ఎడిటింగ్ స్టైల్ అర్థం చెప్పడానికి ఇదంతా చేయడానికి దగ్గర ఒక 8-9 వర్కింగ్ అవర్స్ పెట్టినుండే ఓవర్ ద స్పాన్ ఆఫ్ 1-2 weeks. బట్ మనకి టైంకి కరెక్ట్ రెస్పాన్స్ వస్తలేకుండే. అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ 1-2 weeks అయిపోయిన తర్వాత కుదురుతలేదని చెప్పిండు. అది పరిస్థితి. ఇప్పుడు కూర్చొని మళ్ళీ మనమే స్క్రాచ్ నుంచి ఎడిట్ చేయాలి. సో మనం పుట్టిన 2 hours ఆఫ్
editing work right now. It's okay, it happens. And now let's get to work. Later, in the void. మనకు ఒక ఇన్స్టాకార్ట్ ఆర్డర్ డెలివరీ అయింది. మనది గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుండే వచ్చినాయి, పిక్ చేసుకొని రావాలి. ఇట్స్ 10:20 రైట్ నా. ఈ రోజుకి మన ఎనర్జీ కోటా అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ చాలా కంప్లీట్ చేసేది ఉంది. ఎట్లా చేయాలరా అని చెప్పి నాకు కూడా బాగా పిచ్చిలేస్తుంది. బట్ వీ హ్యావ్ టు గెట్ గోయింగ్ అండ్ ఫిగర్ అవుట్ సంథింగ్ టుమారో. అండ్ ఫ్రూట్స్ ఇంకా మన గ్రోసరీస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఓపిక లేదు. అందుకే అది కూడా కల్ దేఖ్లేంగే. ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.